ఈ రోజు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఏమంటే జూనియర్ న్యాయవాదులకు అన్యాయం జరిగింది. జూనియర్ న్యాయవాదులకి 10,000 స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ఒక్క రూపాయి కూడా మనకి ఇవ్వడం లేదు. కానీ ఎన్నెన్నో చెప్పారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. జూనియర్ న్యాయవాదులకి ఇక్కడ జరుగుతున్న అన్యాయం నిర్లక్ష్యం చేస్తున్నారు. 10,000 ఇస్తామని స్టైఫండ్ అని చెప్పారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా ఏమిటంటే ఏదో అకాడమీ పెడతామని చెప్పారు, అది కూడా చేయలేదు. ప్రొటెక్షన్ ఏదో చేస్తామన్నారు, ప్రొటెక్షన్ కూడా ఇవ్వలేదు. అందువల్ల మీరు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. జూనియర్స్ కి స్టైపెండ్ ఇస్తా అని చెప్పడము అనేది మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము వాళ్ళ దగ్గర నుంచి. సో కానీ ఇంకా 2 years అయింది, బట్ ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. అండ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి అడ్వకేట్ కి ఒక వాళ్ళు అంత ఇదిగా కోర్టులో వెళ్లి అంతగా ఏదో ఒక కేసుని సపోర్ట్ చేసి అంత చేస్తా ఉన్నప్పుడు బయట వచ్చినప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రొటెక్షన్ ఉండాలి అని అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. తెలంగాణ వైపు ఏ స్టేట్ లో అయినా సరే వాళ్ళు చేశారు, కానీ ఇంకా మన దాంట్లో లేదు అనే దానికి చాలా సిగ్గుపడాల్సి వస్తుంది. సో వీ హోప్ తొందరగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను మరియు జూనియర్స్ కి స్టైపెండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ లా నేస్తం ఇస్తున్నప్పుడు 5,000 ఇచ్చేవాళ్ళు అందరికి. బట్ ఇప్పుడు వీళ్ళు 10,000 ఇస్తామని ప్రభుత్వంలోకి ఎక్కిన తర్వాత ఎలాంటిది మాకు ప్రొవైడ్ చేసింది లేదు. అండ్ దీన్ని అరికట్టుకోవడానికి వీళ్ళ అన్యాయాన్ని మేము స్టాండ్ తీసుకుంటున్న వాటిలో కొన్నిటికి అసలు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం, ప్రొటెక్షన్ యాక్ట్ ఇవన్నీ చాలా దౌర్భాగ్యంగా ఫీల్ అవుతున్నాం మేము. అండ్ ఇంకోటి, మేము స్టూడెంట్స్ గా ఉండి ఎన్రోల్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ప్రొటెక్షన్ యాక్ట్ లేనందుకు, పక్క రాష్ట్రానికి ఉన్నందుకు ఈ స్టేట్ కి న్యాయవాదులు కూడా తగ్గుతున్నారు అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఎవరైనా అక్కడికి వెళ్లి ఎన్రోల్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఇక్కడ ఎన్రోల్ చేసుకోవడానికి భయపడే సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో దీన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు అని మేము ఆశిస్తున్నాం. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5,000 స్టైఫండ్ ఉన్నింది, 10,000 చేశారు. ఇప్పుడు 5,000 లేదు, 10,000 లేదు, స్టైఫండే రావట్లేదు. 2 years అయింది, ఇంతవరకు స్టైఫండ్ అనేది లేదు. ప్రైవేట్ అకాడమీ పెట్టిస్తానన్నారు, అకాడమీ కూడా ఏది మా వరకు రాలేదు. మాకు న్యాయం చేయాలని ఈ రోజు ఇక్కడ జూనియర్స్ న్యాయవాదులకి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది. ఇంతకుముందు వైఎస్ఆర్ జగన్ ఉన్నప్పుడు కనీసం 5,000 అన్నా వచ్చేది. మేము ఎన్రోల్ చేసుకుని 2025లో 25 నుంచి ఈ ఇయర్ వరకు, అంటే ఇప్పటి వరకు మేము మా ప్రాబ్లమ్స్ మేము పడుతున్నామే కానీ ఎలాంటి స్టైఫండ్స్ మాకు రాలేదు. సో దయచేసి మాకు స్టైఫండ్ అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ తొందరగా నెరవేర్చాలని కోరుకుంటూ గత వైసీపీ ప్రభుత్వం జూనియర్ అడ్వకేట్స్ కి 5,000 స్టైఫండ్ ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాకు ఎలాంటి స్టైఫండ్ ఇవ్వలేదు. మాకు 10,000 ప్రతి మంత్ స్టైఫండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మేము ఫస్ట్ జనరేషన్ అడ్వకేట్స్ కాబట్టి మాకు ప్రతి ఒక్కరు సహాయం చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలా గవర్నమెంట్ ఇంకా ఎంతో మంది అడ్వకేట్స్ వచ్చి మంచిగా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మాకు 10,000 స్టైఫండ్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. లీగల్ అడ్వకేట్స్ యాక్ట్ ని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.